నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. రాజకీయాలు అంటే ప్రజల కష్టాల తరపున పోరాటాలు, పదవులు అంటే ప్రజలకు సేవ చేయడం. కానీ ఇప్పటి నాయకులకు రాజకీయాలు అంటే వ్యాపారం. పదవి అనేది అధికార దర్పం కోసం. అందుకే ప్రభుత్వాలు మారగానే ఏదో ఒక పదవిని ఆశించో లేదా మరేదైనా ప్రయోజనం ఆశించో వెంటనే ఉన్న పార్టీని ఆ రోజు వరకు పాటించిన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేసి ఇన్ని రోజులు తిట్టిపోసిన అవతలి పార్టీలోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలన చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంత మాత్రం చేత ఓడిపోయామని ఫీల్ అయి గెలిచిన రాజకీయ పార్టీలోకి జంప్ అయితే ఎలా? ఈ మధ్యకాలంలోనే వైసీపీ నుంచి కొందరు అటు టీడీపీలోకి వెళ్ళిపోయారు. మొన్నటికి మొన్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజ్యసభకు, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. వాళ్ళు టీడీపీలో చేరతారని సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులంతా కట్టగట్టుకొని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాలలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం గమనించినట్లయితే వైసీపీ కల్లోలం ఆగినట్టుగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారోననే అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ పని అయిపోయింది అని కొందరు అనుకోవడం కూడా వినిపించిందనే చెప్పవచ్చు. వైసీపీ కల్లోలానికి తెరదించుతూ కొందరు వైసీపీ ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తాము పార్టీని, జగన్మోహన్ రెడ్డిని విడిచి ఎక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేయడం జరిగింది. దీంతో జగన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి నిజంగా వాళ్ళు మాట మీద నిలబడతారా? నిలబడితే ఎంతకాలం? వైసీపీ పార్టీని, జగన్ని వదిలిపెట్టి వెళ్ళమని కొందరు వైసీపీ ఎంపీలు చెప్పినప్పటికీ జగన్ అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత రిలీఫ్గా ఫీల్ అయినప్పటికీ వాళ్ళు ఎంతకాలం ఇలా మాటకు కట్టుబడి ఉంటారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సర్వసాధారణ విషయమే. పార్టీ మారాలని లోపల గట్టిగా నిర్ణయించుకొని ఉంటే సమయానికి తగ్గట్టు ఏదో సాకునో కారణాన్నో సిద్ధం చేసుకొని పార్టీ మారిన వాళ్లను ఎంతోమందిని ఈ రాజకీయాల్లో చూశాం. నిజంగా వైసీపీ మంత్రుల ఎన్నో అవినీతి అక్రమాల ఆరోపణలు వచ్చినా జగన్ వాళ్లను గట్టిగా నిలదీసింది లేదు, కనీసం మందలించినట్టు కూడా కనిపించలేదు. తన వాళ్ల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించారు జగన్. మరి అంత బాగా చూసుకున్న నాయకుడిని, పార్టీని కష్టకాలంలో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళడం ఎంతవరకు భావ్యమో వైసీపీని వీడాలని అనుకునేవారు ఆలోచించాల్సిన సమయం, సందర్భం ఇది. జగన్ అంతలా వాళ్లను చూసుకున్నారు, ఎవరిని నొప్పించకుండా మెలిగారు అనేది కాదనలేని సత్యం. మరి రానున్న రోజుల్లో వైసీపీ భవితవ్యం ఎలా ఉంటుంది? నిజంగా పార్టీని వీడిపోము అన్న వారి మాటల్ని నమ్మవచ్చా? అధికారం లేకపోతే అంతా అయిపోయిందని, ప్రజల్లో తమకు అసలే మాత్రం విలువ ఉండదని భావించే నాయకులు నిజంగా ఎంతకాలం పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు? భవిష్యత్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి మన వాళ్ళు మనతోనే ఉన్నారని జగన్ ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్సీలు పార్టీని వీడడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ అప్పట్లో ఈ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు పెద్దగా లేరని, మండలిలో మనం బలంగా ఉన్నామని, భారమంతా మీదేనని జగన్ వాళ్లతో చెప్పారు. టీడీపీ నేతలు ప్రలోభ పెడతారని, 5 ఏళ్ల కాలం ఇట్టే గడిచిపోతుందని ఆయన చెప్పారు. అయినప్పటికీ 3 రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తే వాళ్ళు జగన్ మాటలకు ఏ మేరకు విలువనిచ్చారో, ఎంత చెవికెక్కించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా జగన్ అంతగా చెప్పిన ఎమ్మెల్సీలు పార్టీని వీడటం అవకాశవాద రాజకీయాలు అని, అధికారం కోసం అర్రులు చాస్తారని అనుకోక తప్పదు. జగన్ కూడా ఈ ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినా పెద్దగా పట్టించుకోకుండా రాజ్యసభ సభ్యులను నిలుపుకుంటే చాలన్నట్టుగా పార్టీ తీరు ఉంది. ఏది ఏమైనా అధికారం కోల్పోయాక ఆ పార్టీలోనే ఉండాలని, కష్టకాలంలో పార్టీకి, పార్టీ నాయకుడికి అండగా నిలబడాలని ఎంతమంది అనుకుంటారు? అలా అనుకునే వాళ్ళు ఉంటే వైసీపీ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist.
ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.